హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం యుఎస్ఏ కొరియర్ చేయడానికి వెళ్తున్నామండి. పికప్ అడ్రస్ వచ్చేసరికి చింతకాని దగ్గర ఉన్న రేపల్లెవాడి అనే గ్రామానికి వెళ్తున్నామండి. ఈ కస్టమర్ వచ్చేసరికి 21 to 30 కేస్ కొరియర్ అవుతుందని మనకి చెప్పడం జరిగిందండి. చూద్దామండి ఎంత వెయిట్ అవుతుంది ఏంటి అనేది. అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఈ షిప్మెంట్లో ఎక్కువగా క్లాత్స్ అండ్ కొద్దిగా స్నాక్స్ అండ్ పికిల్స్ ఉండటం జరిగిందండి. అలాగే ఈ టోటల్ షిప్మెంట్ వెయిట్ వచ్చేసరికి 35 కేస్ కావడం జరిగిందండి. మనం ఎప్పటిలాగానే ప్రతి కస్టమర్ దగ్గర తీసుకున్నట్లే వీళ్ళ దగ్గర కూడా రీజనబుల్ ప్రైస్ తీసుకోవడం జరిగిందండి. అలాగే మీ దగ్గర బంధువుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి కొరియర్ పంపించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఓపెన్ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం యుఎస్ఏ కొరియర్ చేయడానికి వెళ్తున్నామండి. పికప్ అడ్రస్ వచ్చేసరికి చింతకాని దగ్గర ఉన్న రేపల్లెవాడి అనే గ్రామానికి వెళ్తున్నామండి. ఈ కస్టమర్ వచ్చేసరికి 21 to 30 కేస్ కొరియర్ అవుతుందని మనకి చెప్పడం జరిగిందండి. చూద్దామండి ఎంత వెయిట్ అవుతుంది ఏంటి అనేది. అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఈ షిప్మెంట్లో ఎక్కువగా క్లాత్స్ అండ్ కొద్దిగా స్నాక్స్ అండ్ పికిల్స్ ఉండటం జరిగిందండి. అలాగే ఈ టోటల్ షిప్మెంట్ వెయిట్ వచ్చేసరికి 35 కేస్ కావడం జరిగిందండి. మనం ఎప్పటిలాగానే ప్రతి కస్టమర్ దగ్గర తీసుకున్నట్లే వీళ్ళ దగ్గర కూడా రీజనబుల్ ప్రైస్ తీసుకోవడం జరిగిందండి. అలాగే మీ దగ్గర బంధువుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి కొరియర్ పంపించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఓపెన్ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు.